బెల్లం గవ్వల తయారీకి ముందుగా 2 కప్పుల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకొని క్లాత్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక గవ్వల చెక్క తీసుకొని ఆ ఉండని ఇలా రబ్ చేస్తే మనకి గవ్వ షేప్ వస్తుంది అనమాట. ఉండలన్నింటినీ ఇట్లా గవ్వల్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నూనె హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నింటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం కోసం కప్పున్నర బెల్లంకి అరకప్పు నీళ్లు, కొద్దిగా యాలకుల పొడి వేసి వీడియోలో చూపిస్తున్నట్లు పాకం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ పాకంలో వేసి కలపాలి. కలపడం కుదరకపోతే వెడల్పాటి గిన్నెలో తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. గవ్వల మొత్తానికి పాకం బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే, బెల్లం గవ్వలు